శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణము మొదటి రోజు. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిల్యాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాసము ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయముకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానుకు అర్ఘ్య ప్రధాన మొసంగి పితృదేవతలకు క్రమం ప్రకారముగా తర్పం నొనర్చి గట్టుపై 3 దోసిలు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు తాని స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చోండి కార్తీక పురాణము చదవవలేను. ఆ సాయంకాలము సంధ్యమాచరించి శివాలయం ముందు కానీ, విష్ణు ఆలయం ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తర్వాత తాను భుజించవలెను. మరునాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందు చేసిన పాపం పోయి మోక్షమును కలుగుదురు. ఈ వ్రతము చేయుట అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇది మొదటి రోజు పారాయణము. రెండో రోజు పారాయణము. కార్తీక సోమవారం ఫలముచే కుక్కలకై సముందట. పూర్వకాలమున కాశ్మీర దేశంలోని ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహితుని వృత్తిని చేపట్టి తన కుటుంబంని పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణయుకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై ఉండుచేత సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూత దయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయుచు ఎగుటచే లోకులకెల్లా అతనిని ఆ పరబ్రహ్మ అని కూడా చెప్పుకోదలుచుకుండేవాడు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారినై తన ప్రియును తెచ్చిన తినుబండారములను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమును అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెని తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడు ఆమె భర్త మాత్రము తన అభిమానం పోక ఆమె ఎంతటి నీచుర కార్యమును చేసినను పొమ్మనక విడవక ఆమెతోనే కాపురం చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలి తనము కేవలించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరున పెట్టుచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలంకు జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసమై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమున చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త ఉన్న విచక్షణ దయాదాక్షిణములు లేక ఒక బండరాయిని తెచ్చి అతని తల మీద గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేక అతి రహస్యంగా దొడ్డిదారిన గాంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవేసి పైన చెత్తజరములతో నింపివేయినది.
మెరుగు దానివల్ల ఇంటికి వచ్చెను. ఇంకా తనకు ఏ ఆటంకం లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరించుతూ తన సౌందర్యం చూసి ఎందెన్నో క్రిమంగట్టచే వశపరుచుకొని వారిలో వ్రతం పాడు చేసి నానా జాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకురులయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేర్దీసి వారిని కూడా దుర్బులాడించి తేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బింబం ఎంతో కాలం ఉండదు కదా, కాలం యొక్క రీతిగా నడవదు. క్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమంతా మెహవ్రణములో బయలుదేరినవి. ఆ వ్రణం నుండి చీము, రక్తము, రసికారట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరము కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధము ఎడలచున్నది. దినదినములో శరీర పటుత్వం కృషించి కురిపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనం నుండగా ఎన్నో విధములుగా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరు కూడా తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమడు అయినా పలకరించుచు ఏ దీన కూడా చూచిచుండరు. కర్కసైటులను బాధపడుచున్న పురుషులుడు కొంతకాలానికి చనిపోయింది. బ్రతికి ఉన్న నాలు ఒక్కడైనా పురాణ శ్రవణం చేయుచు పాపిష్ఠురాలు కాదు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యములు భటులు ఆమె గాంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తునిచి ఆమె పాప పుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈ పాప చరిత్ర అంతించగదు. వెంటనే ఆమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కట్టుబెట్టుము అని ఆజ్ఞాపించను. వీటిలోచే సుఖించకుండా యమభట్టులు ఆమెని ఎర్రగా కాల్చిన స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు యమభట్టులు ఇనుప రాగులతో కొట్టి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగుతున్న నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సలసలా కరుగుచున్న నోటిలోని చెవులలోనే సీమ్ పోసి ఆ కడ్డీలు కాల్చి వాత పెట్టిరి. తదుకు కుంభిపాకం నరకంలో వేయగా అందుకు ఇనుప ముక్కలు, కాకులు, విష సర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములు 7 తరాలకు అటు ఇటు 7 తరాలకు నరక బాధలు పడుచుండరి. ఈ ప్రకంగా నరక బాధలను అనుభవించుచున్న కడుగుకు కలింబుదేమునకు జన్మమెత్తి ఆకలి బాధ తట్టుకోలేక ఇల్లాలి తిరుగుచుండగా కర్రతో కొట్టావా కొట్టుచు, తిట్టుచు, తరుముచూ ఉండిరి. ఇట్లా ఒకనాడు శ్రోతయ్యార బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రమున మా నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము కాలు చేతులు కడుగుటకై లోనికి ప్రవేశించెను. కుక్క ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠార్గుడైన ఈ విప్రుని పూజా విధానంచే జరిపించిన బలి అగుటచే ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుటను, శివపూజ పవిత్ర స్థానంలో ఉండుట, ప్రసాదం తినటం వలన ఆ శునకమునకు జన్మాంతరము. వెంటనే ఆ శునకముకు విప్రోత్తమా నన్ను కాపాడము గుర్తొచ్చినది. విప్రోత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకుని ఆ మాటలు బ్రాహ్మణునికి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎక్కడ ఎవరు కనిపించలేదు. మరలా రక్షింపమని కేకలు వేసిన. మరలా బయటకు వచ్చి ఎవరు చూస్తే వృత్తాంతం ఏమీ లేదు. అప్పుడు కుక్క, మహానుభావ, నీ పుట్టుక వెనుక 15 జన్మల నుండి విప్రములాను నేను వ్యభిచారిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలై తను చాలించినాను. యమదూతల వల్ల అనుభవించి పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. మీరు కార్తీక సోమవారం మీరు ఇచ్చుట ఉంచిన బలి అన్నంను తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతము ఇట్టి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించినానని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం నాటి ఫలమును ఆమెకి దాయపోయగా వెంటనే ఒక పుష్ప విజ్ఞానం అక్కడికి వచ్చిన. ఆమె అందరికీ వందనము చేసి అక్కడున్న వారందరికీ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఎగెను. వింటివా జనక మహారాజా, కావున నీవు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమునకు పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పుకోదగిందిరి. ఓం శ్రీ మాత్రే నమః. 2వ రోజు కార్తీక పురాణం సమాప్తం. శ్రీ మాత్రే నమః. కార్తీక మాసం 3వ అధ్యాయం. బ్రహ్మ రాక్షసులకు విముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమునకు ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వవిష్ఠుడు బ్రాహ్మణుడొక ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రుడై అఖండ గోదావరి బయలుదేరెను. ఆ తీర్థమునకు సమీపమున
ఒక మహావృక్షంబుపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్ఠులైన కోరలతో నల్లగా బాణపొట్టతో చూచువారికి అతి భయంకర రూపంతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులకు బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకర పీతకము చేయుచుండెను. తీర్థయాత్రకై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రాలు పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడుకు ఆ వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకంగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబోయు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిక్కరగా పఠించుచు, ప్రభో అర్ధరాత్ర పరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని నిండు సభలో ఆనవాళ్ళ పొగలుచున్న మహాస్వాది ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించి విధముగా ఈ పిశాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థన విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ సుత్తిని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపము అని ప్రాధేయపడేది. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందుకు మీ రాక్షస రూపము కలిగెను, మీ వృత్తాంతం తెలుపుమని పలుకగా వారు, విప్రంగువ, మీరు పూజ్యులు, ధర్మాతులు, వ్రతనిష్ఠాసరులు, దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇటు నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందులకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రవిడ దేశం బ్రాహ్మణుడను, నేను మహాపండితుడని గర్వము గలవాడై ఉంటిని. న్యాయాలు విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించుచున్నను. బాటసారులకు అమాయకులకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వాసనలతో భార్యాపుత్రుని సుఖపెట్టగా పండితులై సమాచారం నవమాచరించు లబ్ధుడై లోకకుంటిగా ఉంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపులో పదార్థ సమాధన నిమిత్తమై దగ్గరున్న నగరంలో బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. పండితుడు నేను దూషించి కొట్టి అతన్ని ఉన్న దగ్గర ధనమును తీసుకొని ఇంటి నుండి గెంటి వేసి తిని. అందులోకి ఆ విప్రుని కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయక్రాంతముగా డబ్బు కూడబెట్టినావు చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకున్నావు. నీవు రాక్షసుడివై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందుగాక అని శపించే నాకి రాక్షసము రూపము కలిగినది. బ్రహ్మస్థుడైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణు శాపము తప్పించలేము కదా. కాన నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించింది. అందులకు అతను దయతలిచి, ఓ ఈ గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం గలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడు వలన నీకు పునర్జన్మ కలుగుతుంది అని చెప్పాను. ఆనాటి నుండి నేను రాక్షసునిగా నరభక్షులను చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబాన్ని రక్షించి మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను. రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడే. నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము అవి పెట్టక రామచంద్రయ్యను రుటచే వారి ఎదుట నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణములతో భుజించుచుండెను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులు కూడా హింసించి నా ధన అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వం కలిగెను. నన్ను ఈ పాప కింకల నుండి రక్షింపమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా వృత్తాంతం వీటిలో తెలియజేసెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంతో గుడి చుట్టేడి వాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించగా భక్తులు చిత్తిన సంభారాలు నా ఉంపుడుగత్తెకి అందజేయచ్చు మధ్య మాంసములను తినుచు పాపకార్యములు చేసిన దానివల్ల నా మరణాంతరం ఈ రూపము వచ్చినది. కావున నన్ను కాపాడమని వేడుకొనేను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకు. మీరు పూర్వజన్మలో చేసిన రుకృత్యము వల్ల మీకు రూపం కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తి కలిగించునని వారితో తీసుకువెళ్ళాను. గోదావరి స్నానం ఆచరించి స్నాన ఫలమును ముగ్గురు రాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపం పోయి దివ్య రూపం ధరించి వైకుంఠమునికి ఏరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసిన వారిచో హరిహరాదులు
సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నం చేసిన వారైనా సరే కార్తీక స్నానము ఆచరించవలెను. ఇట్లు 3వ రోజు పారాయణము సమాప్తము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రాహ్మణ జన్మ నుండి విముక్తి నొందెను. చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తనను తెలియజేయచ్చు ఇతిహాసమును ఒకటి గలదు. తనివి తీరా కార్తీక మాసం ముఖ్యంగా ఏమి చేయవలెనో, ఏమి చేస్తే పూజము ఫలించునో వివరించును. అది కోరగా వశిష్ఠు వారు ఇట్లు చెప్పదగినని. జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములకు చేయవచ్చును. దీపారాధన ఎందు అతి ముఖ్యంగా దీనివలన మిగుల ఫలము నొందును. శివకేశులు ప్రత్యర్థ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన వచ్చును. సూర్యాస్తమయందు కానీ దీపం నుంచి వారు సర్వపాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందురు. కార్తీక మాసముందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ దొరకనప్పుడు ఆముదతో కానీ దీపం వెలిగించి ఉంచవాలని. దీపారాధన నూనెతో చేసిన మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరములు పగుటయ్యచే అష్టైశ్వర్య కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇదొక కథ కలదు, వివరిస్తాను వినండి. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమునకు పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యాగాదులు చేసి తుదుకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపస్సు ఆచరించుచుండగా వచ్చు పిప్పలాడుచు మునిగుండపు వచ్చి, పాంచాల రాజు, నీవికెంత తపమాచరించున్నావు, నీకు కోరిక ఏమి అని ప్రశ్నించగా, వృణీ పురుషుడు, అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపన్నత, నా వంశము నిలుపుటకు పుత్రము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగుడు, ఓయి కార్తీక మాస శివసన్నిధికి శివదేవునికి ప్రీతికరంకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమునకు కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయని దాన ధర్మములతో నియమాలు సారముగా వ్రతము చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటులో చేసెను. తత్తున్న కార్యములు. నా రాజా, నా భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున నొక కుమారును గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అనే నామకరణం చేయించి అమిత గారాభములతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతము దీపారాధనలు చేయనడని రాజు చేయాలని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తనములు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనం రాగానే దుష్టుల సావాసం చేతను, తల్లిదండ్రులను గారాభం చేతను, తన కంటికి స్త్రీలు ఎలా తత్కరించుకొని మొనరించి వారిని దండించి తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని ఎడల చూడనట్లు విడిచి ఉండేరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులెవరూ లేదని కత్తి పట్టుకుని ప్రజలకు భయభీతులు చేసి చుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణుడు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములకు వర్ణించుట మన మన్మధుడికైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కనబడగానే రాజకుమారుడు మతి గతించి కొయ్య బొమ్మ వలె నిష్ఠుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యాన్ని ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తమ సయ నుండి దానికి తీసుకొని పోయి భోగములు అనుభవించుచు ఇట్లొక కోరికను ప్రేమలో పరవశమొకటచే వారి ప్రతిదినమున నద్దరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ కోరికను తీర్చుకొండిరి. ఇటు కొంతకాలం జరిగినని ఎటులైనను సంగతి ఆమె మగానికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవాలని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నీక్షించెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు పురుషులు శివాలయంలో కలుసుకొని నిర్ణయించుకొని ఒకరిని ఒక రహస్యంగా
బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో బయలుదేరిన గర్భగుడిలో దాక్కుని ఉండెను. ఆ కామకు ఇద్దరు గుడిలో కలుసుకొని గాఢలింపుగా మునర్చుకున్న సమయంలో చీకటిగా ఉన్నది. దీపం ఉండినా బాగుంటుంది కదా అని రాజకుమారుడు ఆమెపై తన పైట కొంగు చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తరువాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు సలుపుకుట పొద్దుగులవుచుండగా అదే యదానుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని ఒక పేటుతో తన భార్యను రాజకుమారుని ఖండించెను. తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రాజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవుటచే ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఎవరిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చింది. అంత యమదూతలు చూసి, ఓ బ్రాహ్మణ, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేరు వచ్చినారు? కామకాందములతో కన్ను మిన్ని తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారికులకు శివదూతలు విమానంలో వచ్చుచుంటే చిత్రంగా ఉన్నది అని ప్రశ్నించాను. అప్పుడు యమకింకరులు, ఓ బాపనుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసి కానీ తెలియకలే కానీ శివాలయంలో శివుని సన్నిధి దీపం వెలిగించిన అప్పటి వరకు చేసిన వాళ్ళ పాపాలని నశించిపోయి కావున వారు కైలాసాన్ని తీసుకుపోవుటకు శివదూతులు వచ్చినారని చెప్పగా, ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎప్పటికీ జరగనివ్వను. తపస్సులు ఎలాగున్నా ఎప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి గనుక ఆ ఫలము మా అందరికీ వర్తించినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుకు దారపోసి వెంటనే అతనికి కూడా పుష్పక విమానం లెక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోయిటేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగేను. కాన కార్తీక మాసంలో నక్షత్రములందు దీపం ఉంచిన జన్యరాహిత్య ముందును 4వ రోజు పారాయణము సమాప్తము. 5వ రోజు పారాయణము. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజావంతియు శివాలయం నందు గాని విష్ణువాలయం నందు గాని శ్రీ భగవద్గీత పారాయణము తప్పగా చేయవలెనని, అట్లు చేసిన వారు సర్వపాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములలో కరవి పుష్పములు శివకేశవులకు సమర్పించిన వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకంలోనొక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండిన ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోవితంగా పూజించి విష్ణుమూర్తికి ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను. వీరిని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగేనని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని నా జనక మహారాజా, మా మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాతక మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరి తీరంలో ఒక చిన్న గ్రామము దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. దాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సాహిత్యము చేసి దురాచారములు మెలుగుచుండెను. అతనికి దురాచారములు చూచి ఒకనాడు తన తండ్రి కుమార్తెను పిలిచి, బిడ్డ, నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొంచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలు సిగ్గుపడుతూ నలుగురితో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసంలో నది స్నానం చేసి శివకేశవులకు నమస్కరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన యెడల నీవు చేసిన పాపం తొలగుటయే కాక నీకు మోక్షం కూడా కలుగునని చెప్పినాడు. అట్లా చేయమని బోధించను. అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటివి మురికిపోవుట మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయము దీపం వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడరంగా సమాధానమిచ్చిన కుమారునికి సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదువుగాక. కుమారుని శపించిన ఆ శాపంతో కుమారుడు శివశర్మకు గానోదయమై భయంకరమైన తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞాంతకారంలో
పడి దైవ కార్యములు ఎంతో చులకన చేసి వాటి ప్రభావం గ్రహించలేక ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు విధంగా కలుగునో దానికి తరుణోపాయం మేము వివరింపమని ప్రార్థింపను. అంతటా తండ్రి, బిడ్డ నా శాపం అనిపించుచు మూషికవై పడి ఉన్నావు. నీవు కార్తీక మాస మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి ముక్తి నొందును అని కుమారుడికి పూరించెను. వెంటనే శివశర్మ వెలుగు రూపం పొంది అడవిలోకి చెట్టు తొర్రలో నివసించు ఫలము తినుచు జీవించుచుండెను. ఒక ఎడారి కావేరీ నది తీరమున సమీపమున నుండుచే స్నానార్థమకై నదికి వెళ్ళువారు. అక్కడున్న వారు పెద్ద వట వృక్షము కింద నీడను కొంతసేపు విశ్రయించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరేవారు. అట్లు బయలుదేరి ప్రయాణము బడలి చేత మూషికంగా ఉన్న వటవృక్షం కింద వచ్చి శిష్యులు కార్తీక పురాణం వివరించుచుండిరి. ఈలోగా చెట్టు తెరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరికి పూజా ద్రవ్యములతో ఏవైనా తినే వస్తువులు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు కింద ఉన్న అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసారులై నుందురు. వీరిద్దరి వద్దనున్న ధనము అపహరించుట కొరకు దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చిండెను. మునీశ్వరులే వారిని చూడగానే అతనికి మనస్సు మారిపోయినది. వారిని నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చి తిరిగి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరింపమని ప్రాధేయపడినం. అంత విశ్వామిత్రుల ఓయి కిరాతక, కావేరీ నది స్నానమార్థమై ఈ ప్రాంతం వచ్చి తిమి స్నానం ఆచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చోండి, సావధానుడై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మాసమందలి శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకమును వచ్చి పురాణ శ్రవణమునంతరం విని ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులొచ్చే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండే పురాణమంతయు వినుచుండున ఎలుక కూడా తన బ్రాహ్మరూపము నొంది, మునివర్య ధన్యోస్మే, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైతిని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక మహారాజా, ఇహలోకంలో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కొరకు తప్పక ఈ కార్తీక మాస పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. 6వ అధ్యాయము. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధంతో నీటితో భక్తితో పూజించినచో అట్టి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలము దక్కును. అటులచే మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయంకు దీపారాధన చేయినో వారి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుటన పైడి పత్రి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ ప్రమిదల బ్రాహ్మణుకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణం ఇవ్వవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినం చేసిన ఆఖరిలో వెండితో ప్రమిదలు చేయించి బంగారం ఒత్తి వేయించి ఆవు నూనె నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారం గోధుమ పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది దానమిచ్చి ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్ష ప్రాప్తి కలుగుతుందని దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. శ్లోకం. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధ జ్ఞానం కలుగుటయే సకల సంపదలు నిచ్చువారి అనుగు ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలం నివ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి కలిగి సుఖసంతులు అవుతారు. లబ్ధ వితంతువు స్వర్గముకు ఏగుట. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట.
పూర్వకాలమున ద్రవిడ దేశమున ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆ పెండ్లి అయిన కొలది కాలానికే భర్త చనిపోయినను సంతానం కానీ ఆఖరికి పులులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనును. ఈ విధంగా తన వద్ద పోగపోయిన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనును. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు తీసుకొని ఇతరులకు ఎక్కువ ధరలు అమ్మును. సొమ్ము కూడబెట్టుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచిగా చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతము చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికని పిడికిడి అన్నం బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండెను. అటులా కొంతకాలము జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులకు సేవించుచు బయలుదేరి మార్గమధ్యన ఈ స్త్రీ ఉన్న గ్రామంకొచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపుము. మన శరీరము శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా మృత్యువు మనలను తీసుకుపోవచ్చో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన పట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొమును. అగ్నికి చూచి మెడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమవుతున్నది. అటులచే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయం గర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి కార్తీక మాసమున ప్రాతకాలంలో లేచి నది స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యులు పొందగలుగుతావని చెప్పెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మరాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయొచ్చు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమైన మోక్షం నొందెను. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది. 6వ అధ్యాయము సమాప్తము. పురాణము 7వ అధ్యాయము. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునకు కింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినెను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు సహస్ర కమలములతో పూజించిన వారికి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళంతో కానీ బిల్వపత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంత ఇంత కాదు. అటులకు బ్రాహ్మణుడు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగం నమస్కారములు చేసి ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలుగువారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవార్చన హోమాలు దానధర్మాలు చేసినచో అశ్వమేధ చేసినంత ఫలము దక్కుటేయగాక వారి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాన విష్ణువాలయం గానకు జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాలి లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులైపోను. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి పిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబౌలు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విధంగా చేసి నైవేద్యమాడి కార్తీక పురాణం చదివిన చుండన ఎడల హరిహరాలు సంతృప్తి పొంది కైవల్యమొసంగుదురు. అటులా చేయి కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామును ప్రతినిత్యము గంధము పట్టి తులసి దళంతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు
సలపడో ఆ మానవుడు మరో జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో వచ్చును. కావున కార్తీక మాసం 1 రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులకు పూజించను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము. ఓం నమ శివాయ. 7వ రోజు అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ మాత్రే నమః. 8వ రోజు పారాయణము. శ్రీహరి నామస్మరణోధ్యాయపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్ధగా వింటిని. అందుకు ధర్మము బహు సూక్ష్మమైన పుణ్యము సులభముగా కలుగునని, అది నది స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన కలుగునని చెప్తిరి. ఇట్టి స్వల్ప ధర్మములతే మోక్షం లభించుచెండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవునని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మంతో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణశంకరులు, రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుటకు వజ్రపు కొండను గోటితో పికిలించు వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించు ప్రార్థన అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న హేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, దానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మం 3 కలదు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్యమును గుణమును జనించి ఫలమెంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మం ఎంతయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశం నొనర్చి పవిత్రులు చేసి దేవతాలోక కలియుగము తానున్న స్వాతి కార్యములతో ముత్యపు చిప్పలో వర్షబిందుము పడి దగదగా మెరుసు ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం మాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదులు, పుష్కరాలు మొదలైన పుణ్య కాలయమునందు దేవాలయమునందుగాని వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకులు బ్రాహ్మణునికి ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నది తీరమందలి దేవాలయంలో జపతాపాలు నుంచిన విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమునగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోవిధములను విడిచి చేసిన ధర్మములో ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించుచున్నదని అగును. తామస ధర్మమనగా శాస్త్రోపవిధులకు విడిచి దేశకాల పాత్రలు సమకూడినని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడిన తెలిసి గాని తెలియక గాని స్వల్పంగా చేసినను గొప్ప ఫలం ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమవునట్లు శ్రీమన్నారాయణ నామం తెలిసినా గాని తెలియక గాని ఉచ్చరించిన సకల పాపం పోయి ముక్తి నొందురు. దానికి ఒక ఇతిహాసము కలదు. అజామికులుని కథ. పూర్వకాలమందు కన్యకుబ్జము నగరము 4 వేదములు చదివిన విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపురూప దంపతులుగా పేరు బడిసిరి. వారికి చాలా కాలంనకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు అజామికులుడని నామకరణం చేసి బాలుడు దినదిన ప్రవర్తకున నడుగుచు అతి గారాభం వలన పెద్దలను నిర్లక్ష్యంగా చూచుతూ దుష్ట సావాసములు చేయుచు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మము పాటించక సంచరించుచుండెను. ఈ విధంగా కొంతకాలంనకు యవ్వనం రాగానే కామాంధుడై మంచి చెడ్డలు వీడి యజ్ఞోపవీతము తెంచి మద్యం సేవించుచుండెను. ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలుతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటిలోనే భుజించుచుండెను. అతి గారాభంగా ఎట్లు పరిగణందో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామికులుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామికులుడు రెచ్చిపోయి వేట వలన పక్షులకు
అతన్ని జంతువులను చంపుతూ కిరాత వృత్తి జీవించుచుండెను. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలము కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయినను. అజామిళుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆవిడ ముందే ఆమెను ఆ అడవి యందే దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికను యుక్త వయసు రాగానే కామాంధకారకుడై కన్ను మిన్నుగానక అజామిళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలి ఆడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే మరణించిరి. మరల ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనా నన్ను విడవక నారాయణ వెంట పెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో అనుచుండిరి. కానీ నారాయణ స్మరణం ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చుననే మాత్రాన్ని కూడా తెలియకుండెను. ఇట్లు కొంతకాలం తర్వాత అజామిళుడు శరీరము పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి స్థిరపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారంతో పాశాది ఆయుధాలతో యమభట్టులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామిళుడు భయపడి చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచెను. అజామిళుడి నోట నారాయణ అను శబ్దం వినగానే యమభటులు గడగడా వణకసాగిరి. అది వేళలో దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాహస్తంలో శ్రీమన్నారాయణ దూతల విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతని వైకుంఠం తీసుకుపోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుడిని ఎక్కించుకొని తీసుకుపోవచ్చుండగా యమదూతులు, అయ్యా మీరెవరు? వీడు దుర్మార్గుడు, వీనిని నరకం తీసుకుపోవటకు మేము ఇచ్చటికి వచ్చితిమి, కానీ మీరు మాకు వదులు కోరగా విష్ణువు దూతలు ఇట్లు చెప్పుకొచ్చిరి. 8వ అధ్యాయం సమాప్తం. పురాణము 9వ రోజు 9వ అధ్యాయం. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములకు తీసుకొని రమ్మని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణువులారా, మానవుడు చేయి పాపపుణ్యములు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవులు సంధ్యాకాలం సాక్షులుగా ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు. మా ప్రభులు వారికి కలాపం చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలముగా పంపి వాని రప్పించిదరు. పాపులెట్టి వారిలో వినుడు. వేదోక్త సదాచారము విడిచి వేద శాస్త్రములు నిందించువారు, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, భక్తులు తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించి వారును, జీవహింసి చేయువారును, దొంగ పద్ధతులు వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరత్వం, భ్రష్టులు గలవారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, సనన్నవానిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరచి కృతజ్ఞతను పెండ్లిలు శుభకార్యములు జరగనివ్వని వారు, అడ్డు తేనివారు పాపాత్ములు. వారు మరణించగానే తనకడు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపు వాడిని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారంలోకి లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించుచు పాపాత్ముడు, వీనిని విష్ణులోకంలోను ఎట్లు తీసుకొని పోదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకురాల, మీరెంత యవివేకులో, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మలు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులలో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానం చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనములు పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణ కాలముందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియగాని మరే రూపం గాని హరినామస్మరణ చెవినబడిన వారు గాని పుణ్యాత్ములు.
కాబట్టి అజామికులుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేగాన మేము వైకుంఠం తీసుకొని పోదును అని పలికిరి. అజామికులుడు విష్ణుదూతుల యమదూతుల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమంది. ఓ విష్ణుదూతులారా, పుట్టిన వాడి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతం గాని, ధర్మం గాని, ఏ ఇతర వర్ణాశ్రమం విడిచి కులభ్రష్టుడై నీచుకుల కాంతులతో సంసారం చేసినాడు. నా కుమారు ఎందున్న ప్రేమతో నారాయణ అని ఎంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడు! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినదని పలుకుచు సంతోషంగా విమానికి వైకుంఠమునకు కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టెల బొబ్బలెక్కి బాధ కలిగించినచో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపం నశించి మోక్షం నందురు. ఇది ముమ్మాటికి నిజము. 9వ రోజు అధ్యాయం సమాప్తం. 10వ అధ్యాయం కార్తీక పురాణము. అజామికులుని పూర్వజన్మ వృత్తాంతము. జనకులు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామికులుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మము నెట్టి పాపం చేసిండెను. ఇప్పుడు విష్ణుదూతుల వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత నేనేమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతగా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుడు గాంచి, జనక, అజామికులుడు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామికులని తీసుకొచ్చినట్టుగా వెళ్ళగా అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామికులని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. మేము చేయనది లేక విచారించుతూ ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై వినిపించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామికులని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాకాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతులు వచ్చి వారిని తీసుకుపోయిరు. తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయంలో హరినామ స్మరణము ఎవరు చేయదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామికులుడికి వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకొనెను. అజామికులుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమునొకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందచందంతో సిరి సంపదల చేత బలచేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయంలో ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసం ఎరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒకనప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పరుండేవాడు. ఇతను ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన ఒకట చేయలేక ఆమె భర్త చూసి చూడనట్లు భిక్షాటనకై తిరుగుతూ ఉండేవాడు. అలాగా కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగువారి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు తీసుకొని వచ్చి, అలసిపోయి నాకు ఈరోజు నా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టుమని భార్యనెను. అందులోకి ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనా చూడక నిట్టూర్పుపై మనసు గలది అయి మగని తలదూటుగా భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి ఆ కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేశాను. అతడు చేయదు లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖం పట్టరాదని తలసిపోయి దేశాటనకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయేదాకా సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగున కూర్చొని ఉండగా ఒక చాకలివాడు వారిని పిలిచి, పోయి నీవు ఈ రాత్రి నాతో రతి క్రీడ చేస్తావా కోరెను. అంతనా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను చాకలివాడిని, మరి ఈ విధంగా పిలిచ యుక్తము కాదు, నేనిట్టా పాపము చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ చాకలివన్న అమాయకత్వపు లోలోపు నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామంలో కడికేకి తన కామవాంఛ తీర్చుకొని పరివిధములుగా బ్రతిమారి
ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమునకు ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపం చేసి తిని, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి తిని, కామవంచకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తకు వెతకమని పంపెను. కొన్ని దినములకు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా తన తన తప్పులు క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి ఆమె నడవడిక భర్త అనురాగములతో పాత్రులయ్యెను. కొంతకాలమునకు శివార్చనకు నేదియ వ్యాధి సంక్రమించి దినదినములు క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకము కూపముల బడి నానా బాధలు పడెను. మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతములు వ్రతుడు బ్రాహ్మణోత్తముని కుమారుడై కార్తీక మాస నది స్నానం చేసి దేవదర్శనం చేసి యుండుట వలన 7 జన్మములు పాపములు పోయి నశించుటచే అజామికులుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసానకాలం నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తులై చనిపోయెను. అనేక యమ యాతలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండం ఉండని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో విప్రుడు ఆ దారిపోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంటి దాసికిచ్చి పోషించలేను. ఆ బాలికని అజామికులుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరిని కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారికైనా మోక్షం కలుగుగాక. కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన సుఖములు ఇహలోకము పరలోకము సుఖము పొందగలరు. 10వ రోజు అధ్యాయము సమాప్తము.